స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న డిస్క్లైమర్. దయచేసి ఈ వీడియోని తినక ముందు కానీ తిన్న ఒక అరగంట తర్వాత కానీ చూడండి. ఇంకా వీక్ హార్టెడ్ పర్సన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ పిల్లలు ఈ వీడియోని దయచేసి స్కిప్ చేసి వెళ్ళిపోండి. బికాస్ ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది అండ్ కొన్ని విషయాలు వింటే మీకు వామిటింగ్ కూడా రావచ్చు. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్. నేను ఈ వీడియో స్క్రిప్ట్ కోసం రీసెర్చ్ చేసేటప్పుడు డిస్టర్బ్ అయినంత ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వలేదు. బికాస్ ఆ ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. అయితే ఒక మనిషి నార్మల్గా ఎన్ని డేస్ నిద్రపోకుండా ఉండగలడు? 1 డే, మ్యాక్సిమం 2 days. అయితే అది World War II జరిగే టైం. అయితే వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ వాళ్ళ పవర్స్ని పెంచుకునే పనిలో ఉన్నాయి. అయితే ఆ వరల్డ్ వార్ జరుగుతున్న పీక్ టైం. రష్యాలో ఉన్న సైంటిస్టులకి ఒక క్రూరమైన ఆలోచన ఈ ఎక్స్పెరిమెంట్కి దారితీసింది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే, అసలు సోల్జర్స్ మ్యాక్సిమం ఎన్ని డేస్ వరకు నిద్రపోకుండా ఉంటారో తెలుసుకుందాం అండ్ ఆ మ్యాక్సిమం టైంని ఎక్స్టెండ్ చేయడం. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడానికి మనుషులు కావాలి. దానికి మన సైంటిస్టులు వార్ టైంలో దొరికిపోయిన ప్రిజనర్స్ ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మీరు ఒక 30 days పాటు నిద్రపోకుండా ఉండి మా ఎక్స్పెరిమెంట్కి కోఆపరేట్ చేశారంటే మిమ్మల్ని వదిలేస్తాం అండ్ మీకు ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి ఏం కావాలో అన్నిటినీ సమకూరుస్తాం అని డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఆ సైంటిస్టులకి బాగా తెలుసు 30 days నిద్రపోకుండా ఉండడం ఇంపాసిబుల్ అని. అయితే ఆ సైంటిస్టులు వాళ్ళని ఒక రూమ్లో వేసి లాక్ చేశారు అండ్ వాళ్ళకి 30 daysకి సరిపోయేంత ఫుడ్, వాటర్, బుక్స్, బెడ్ అండ్ ఒక బాత్రూమ్ని కూడా ఇచ్చారు. అయితే ఆ రూమ్లోకి గ్యాస్ని వదలడానికి చిన్న హోల్ని ఉంచారు. ఆ గ్యాస్ ఎలాంటిదంటే మనుషులకి అసలు నిద్రపోకుండా చేస్తుంది. అయితే ఆ 5 subjectsని అబ్జర్వ్ చేయడానికి, వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేయడానికి ఒక ఇన్విజిబుల్ మిర్రర్ని కూడా ఆ రూమ్ వాల్కి అటాచ్ చేశారు. నార్మల్గా ఈ డేస్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవడం, ఇంకా వాళ్ళ లైఫ్లో గురించి డిస్కస్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీ మూమెంట్స్, ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ డిస్కస్ చేసుకుంటూ అందరూ వాళ్ళ మధ్యలో ఒక బాండ్ని ఫామ్ చేసుకున్నారు. అయితే 3 days అంతా బాగానే కుదిరింది. కానీ 4th day కథ మారడం స్టార్ట్ అయింది. వాళ్ళ మాటల్లో చాలా డిఫరెన్స్ వచ్చింది అండ్ వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకునే స్టేజ్ నుంచి వారిలో పక్కన వాళ్ళని చంపేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో అని చాలా డార్క్ అండ్ సైకోపాత్స్ లాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అండ్ వాళ్ళ బిహేవియర్లో కూడా చాలానే చేంజెస్ వచ్చాయి. Day 1 చాలా ఎక్కువగా మాట్లాడుకున్న వాళ్ళు Day 5కి అసలు మాట్లాడుకోకుండా అయిపోయారు. అండ్ ఆ ప్లేస్ గురించి, వాళ్ళని ట్రీట్ చేసే విధానం గురించి వాళ్ళలో వాళ్ళు ఏవేవో గుసగుసలాడుకుంటూ ఉన్నారు. అలా 5 days పూర్తయ్యాయి. అది Day 6. ఆ 5 subjectsలో ఒక సబ్జెక్ట్ చాలా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అతను ఎంతలా అరిచాడంటే అతని వోకల్ కార్డ్స్ మొత్తం డ్యామేజ్ అయ్యేంతలాగా. ఈ గ్యాస్ ఆపేయండి ప్లీజ్, ఇంకా చాలు, నా వల్ల కాదు అని చాలా దీనంగా రిక్వెస్ట్ చేసుకున్నాడు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత సైంటిస్టులు ఈ సబ్జెక్ట్స్కి ఆక్సిజన్ సరిగ్గా అందుతుందా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళ రూమ్లో ఒక ఆక్సిజన్ని మెజర్ చేసే ఒక డివైస్ని పెట్టారు. అయితే మొదట్లో సైంటిస్టులు వాళ్ళు వదిలే ఆ గ్యాస్ వల్ల ఆ సబ్జెక్ట్ అలా బిహేవ్ చేసి ఉంటాడు అని అనుకున్నారు. అయితే ఆ రూమ్లో ఆక్సిజన్ లెవెల్స్ చూస్తే అంతా నార్మల్గానే ఉంది కాబట్టి అమ్మయ్య వాళ్ళు బాగానే ఉండేరు అని అనుకున్నారు సైంటిస్టులు. అయితే ఇంకో 3 days తర్వాత ఇంకో సబ్జెక్ట్ కూడా అరవడం మొదలుపెట్టాడు. అయితే ఆ సబ్జెక్ట్స్కి తన వోకల్ కార్డ్ దెబ్బతిండమే కాదు, నోట్లో నుంచి బ్లడ్ కూడా రావడం మొదలైంది. అయితే అదే రోజు ఇంకో సబ్జెక్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి పెట్టిన మిర్రర్ని, ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్లో పేపర్స్ని యూజ్ చేసి ఆ మిర్రర్ని క్లోజ్ చేసేసాడు. ఇంకో 4 days తర్వాత అయితే Day 13 వాళ్ళ బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చేసింది. వాళ్ళు ఒకరితో ఒకళ్ళు అసలు మాట్లాడుకోవడం లేదు, ఈవెన్ కదలడం లేదు కూడా. సైంటిస్టులకి డౌట్ వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ని టెస్ట్ చేశారు. అంతా నార్మల్గానే ఉంది. అయితే అది Day 14. అథారిటీస్ మేము లోపలికి వస్తున్నాం, మీకు మైక్రోఫోన్స్ ఇస్తాం, వెళ్ళిపోతాం
అలా కాదని ఏమన్నా అది తెలివితేటలు యూజ్ చేస్తే మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పగా వాళ్ళు ఆన్సర్ కూడా ఇవ్వడం కాదు కదా, కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. చెప్పినట్టే వాళ్ళకి మైక్రోఫోన్స్ అటాచ్ చేయడానికి లోపలికి వెళ్ళిన సైంటిస్టులు వాళ్ళు షాక్ అయ్యారు. బికాస్ ఆ రూమ్ మొత్తం చాలా డార్క్గా ఉంది. ఒకళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం లేదు. అయినా కూడా మైక్రోఫోన్స్ వాళ్ళకి అటాచ్ చేసేసి సైంటిస్టులు వచ్చేసారు. అయితే ఈ లోపల రష్యన్ కోర్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ గురించి తెలిసి దీన్ని వెంటనే ఆపాలి అని ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ని ఏమీ చేయలేక ఆపేయడం జరిగింది. ఆ రూమ్లోకి గ్యాస్ పంపించడం ఆపేశారు. అండ్ ఆ రూమ్ డోర్స్ ఓపెన్ చేయగానే ఆ రూమ్కి ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అవడం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి కథ ఇంకా ఘోరంగా మారింది. ఎందుకంటే ఆ గ్యాస్ని వీళ్ళు చాలా అడిక్ట్ చేసేసుకున్నారు. ఆ రూమ్లో 5 మెంబర్స్లో 4 మెంబర్స్ మాకు మాత్రం మా గ్యాస్ ఇవ్వండి ప్లీజ్ అని గట్టి గట్టిగా అరుస్తూ గోల్ చేస్తూ రూమ్ అంతా పరిగెడుతూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉందంటే వాళ్ళ బాడీలో ఫ్లెష్ వాళ్ళే తినేశారు. వాళ్ళంతా రక్తం, ఒకళ్ళనొకళ్ళు పీక్కునే స్టేజ్కి వెళ్ళారు ఆ సబ్జెక్ట్స్. కానీ ఇక్కడ ఆ సైంటిస్టులకు కూడా ఆశ్చర్యం కలిగించే మ్యాటర్ ఏంటంటే ఆ సబ్జెక్ట్స్ ఎవ్వరు 5 డేస్గా కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కానీ ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారేంటి అని. అయితే ఆ 5 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ మాత్రం అసలు ఊరుకు పలుకు లేకుండా పడున్నాడు. ఈ 4 మెంబర్స్ హెల్త్ కండిషన్ అర్థం చేసుకున్న డాక్టర్స్ వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళలో ఒక్కొక్కళ్ళకి 10 టైమ్స్కి పైగా అనెస్థీషియా ఇచ్చినా కూడా వాళ్ళకి మత్తెక్కడం లేదు. అండ్ వాళ్ళు ఒక్కటే అంటున్నారు, మాకు ఆ గ్యాస్ ఇవ్వండి, మాకు ఆ గ్యాస్ ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ లోపల అక్కడ ఉన్న అథారిటీస్లో కమాండర్కి ఒక దారుణమైన ఆలోచన వచ్చింది. ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఒక 10 డేస్ లోపల ఉంచుతాం అండ్ వాళ్ళని మానిటర్ చేయడానికి ఒక 3 రీసెర్చర్స్ని కూడా వాళ్ళతో ఉంచుదాం అని అన్నాడు. దానికి కోపం వచ్చిన ఆ డాక్టర్ ఆ కమాండర్ని కాల్చి చంపేశాడు. అయితే ఈ లోపల ఒక సబ్జెక్ట్కి ట్రీట్మెంట్ ఇస్తుంటే అతని హార్ట్ బీట్ ఆగిపోయింది. అతను చనిపోయాడు అనుకునే లోపల మళ్ళీ బ్రీత్ తీసుకుంటున్నాడు. ఇలా చాలాసార్లు జరుగుతుంది. అలా జరిగే టైంలో ఆ సబ్జెక్ట్ చాలా క్రీపీగా నవ్వడం మొదలుపెట్టాడు. నాకు ఆ గ్యాస్ ఇచ్చేసేయండి, నాకు ఆ గ్యాస్ ఇచ్చేసేయండి అని చాలా యాంగ్జైటీతో అరుస్తూ ఉన్నాడు. అయితే ఆ కమాండర్ని చంపినందుకు పనిష్మెంట్గా ఆ డాక్టర్ని ఈ 5 సబ్జెక్ట్స్తో కలిపి ఒక రూమ్లో లాక్ చేసేసారు. అయితే వాళ్ళ కండిషన్ చూసి ఆ డాక్టర్కి చాలా భయమేసింది. వాళ్ళని మీరెవరు అని అడగ్గా నేను మీరందరూ ఒక నైట్ మేర్గా అనుకునే ఒక డిమాన్ని అని అంటూ చాలా క్రీపీ అండ్ భయం వేసేలా గట్టిగా నవ్వుతున్నారు. ఆ మాటకి అండ్ ఆ నవ్వుకి చాలా భయపడ్డ ఆ డాక్టర్ అతని దగ్గర ఉన్న గన్తో ఆ సబ్జెక్ట్స్ని కాల్చి చంపేశాడు. ఈ వీడియో మొత్తం చూసారు కదా! ఇక్కడ దాకా వచ్చారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ గురించి మీరేమనుకుంటారో నా కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి.